హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ముందు వ్లాగ్‌లో నా బర్త్‌డే సెలబ్రేషన్, ఆ తర్వాత మేము అరుణాచలంకొచ్చింది, ఇంకా రూమ్ టూర్ అవన్నీ చూపించాను కదా! ఇంకా మేము తీసుకున్న హోటల్‌లోనే కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా తినేసాం. అది కూడా మీతో షేర్ చేశాను ముందు వ్లాగ్‌లో. ఇంకా అక్కడి నుంచయితే టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయామండి ఆటోలో. మనం ఆటో ఎక్కేటప్పుడే వీళ్ళకి ముందే చెప్పాలనమాట ఎక్కడ దిగాలనేది. ఎందుకంటే ఫ్రీ దర్శనంకెళ్ళాలంటే వేరే రూట్ ఉందనమాట. రూ. 50 టికెట్ దర్శనంకెళ్ళాలంటే అది వేరే గోపురం నుంచి వెళ్ళాలండి. ఇంకా మేమైతే రూ. 50 టికెట్ తీసుకొని వెళ్దామని ఇక్కడైతే ఆగామండి. ఇక్కడ ఆటో దిగుతూనే ముందైతే పూలు తీసుకుంటున్నాను. నాకైతే పూలు చూస్తే ఫస్ట్ పెట్టుకోవాలనిపిస్తది. అంత ఇష్టం అనమాట పూలంటే. దానికోసమే పూలు తీసేసుకొని ఫస్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత మేమైతే ఇలా దేవుని బుట్టయితే పెట్టించుకుంటున్నామనమాట. ఇలా పెట్టేవాళ్ళైతే ప్రతి ఒక్క చోట ఉన్నారండి. గుడి చుట్టూ ఉన్నారు. కానీ వాళ్ళకి డబ్బులివ్వాలనమాట. అంటే పర్ పర్సన్‌కి రూ. 10 అడుగుతున్నారనమాట ఇక్కడ. అంటే మనం తిరుమలకెళ్ళినా, అట్లా కాణిపాకం వెళ్ళినా ప్రతి ఒక్క చోట ఇలా ఉంటారు కదా! బొట్టు పెట్టేవాళ్ళు. అలా దేవుని దగ్గరికెళ్ళినప్పుడు ఇలా బొట్టు పెట్టించుకుంటే అదొక హ్యాపీనెస్ ఉంటది. దానికోసమే మేము ఎక్కడికెళ్ళినా కూడా ఇలా పెట్టించుకుంటూ ఉంటాము. మా ఆయనైతే వద్దంటూ ఉంటాడు. కానీ నేనే ఫోర్స్ చేసి మరీ ఇలా అడిగి పెట్టించుకున్నామనమాట. ఇంకా మేమైతే రూ. 50 టికెట్ కౌంటర్ లోపలికైతే వచ్చేసామండి. అంటే ఇక్కడ మొత్తం తిరుమలలో లాగే రూమ్స్‌లో వేసేస్తారనమాట. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వడమే రూమ్‌లో వెళ్లి కూర్చోవాలి రూ. 50 టికెట్ కోసము. దానికోసమే పెద్ద క్యూ ఉంది ఇక్కడ. మొత్తం ఇక్కడ 5, 6 రూమ్స్ దాకా ఉన్నాయండి. మేము కూర్చున్న రూమ్ అయితే ఫోర్త్ రూమో, ఫిఫ్త్ రూమో అనుకుంటా. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ 1 అవర్ దాకా రూమ్‌లోనే కూర్చొని ఉన్నామండి. చాలా టైమే పట్టిందనమాట. ఏమంటే అక్కడ లోపల దర్శనాన్ని బట్టి ఇక్కడ వదులుతూ ఉన్నారనమాట. ఒక్కరు లేసారంటే మొత్తం వెనకాల నుంచి ముందరకొచ్చేస్తున్నారు జనాలంతా. అలా నిల్చొనున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళాల్సిన క్యూ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ రూమ్‌లో కూర్చోపెట్టారండి. అక్కడ కూడా ఒక 20 మినిట్స్ దాకా కూర్చోపెట్టారనమాట. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ వదిలేశారు. మళ్ళీ ఇక్కడ క్యూ లైన్ అయితే ఉందండి గోపురం దగ్గర లోపలికెళ్ళేదానికి. అక్కడ గోపురం దగ్గర టికెట్ తీసుకోవాలనమాట. రూ. 50 టికెటు. చిన్న పిల్లలకైతే టికెట్ లేదనమాట. మా లక్కీకైతే టికెట్ లేదు. నాకు, మా ఆయనకైతే ఇక్కడ టికెట్ తీసుకున్నాం మేమిద్దరము. ఇంకా మేము వెళ్ళిన రోజైతే సండే వచ్చిందండి. అందుకే ఫుల్ రష్ ఉన్నారు. ఆల్మోస్ట్ మేమైతే అక్కడ క్యూ లైన్‌లోకి ఎంటర్ అయింది 9:30 ఆ టైంలో అనమాట. బయటికొచ్చిందయితే 12:30 ఆ టైంలో బయటికొచ్చాము. ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం అయితే పట్టిందండి మాకు దర్శనం ఆ రోజు. మేబీ వీకెండ్ కాబట్టి అంత టైం పట్టిందనుకుంటా. మిగతా రోజుల్లో అయితే త్వరగానే అయిపోతుందేమో. ఫ్రీ దర్శనంకి కూడా అంతే టైం పడుతుందంట. మేబీ ఎక్కువ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుందని చెప్పారనమాట. ఏమంటే రూ. 50 దర్శనంకి, ఫ్రీ దర్శనంకి ఉన్న డిఫరెన్స్ ఏమంటే ఫ్రీ దర్శనం అయితే మొత్తం క్యూ లైన్‌లో నిల్చొనే ఉండాలి. రూ. 50 దర్శనంకైతే ఇందాక మేము కూర్చొని ఉన్నాం కదా రూమ్‌లో, అలా ఎక్కువసేపు అక్కడే కూర్చుంటామనమాట. అది దానికి దీనికి ఉన్న తేడా అయితే. ఇలా క్యూ లైన్‌లోకి వస్తూనే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. మొత్తం ఎక్కువ వేడి ఉంటుంది కదా లోపల. దానికోసం అయితే పెద్ద పెద్ద ఫ్యాన్స్ అరేంజ్ చేశారు. మధ్య మధ్యలో వాటర్ క్యాన్స్ అవన్నీ అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అయితే. ఇక్కడ వీళ్ళు దర్శనానికి పంపిస్తున్న పద్ధతయితే చాలా బావుందండి. ఇందాక మేమొచ్చాం కదా రూ. 50 దర్శనంకి రూమ్‌లో నుంచి. ఆ రూమ్‌లో అంతసేపు వెయిట్ చేపిచ్చినా కూడా అందరిని ఒకేసారి పంపించకుండా దర్శనానికి ఒక 3 రూమ్స్ దాకా ఒకసారి వదులుతున్నారనమాట. కొంచెం ఖాళీ అయిందనిపిస్తే మళ్ళీ ఒక 3 రూమ్స్ దాకా వదులుతున్నారు. అంటే అందరిని ఒకేసారి అలో చేయడం వల్ల ఇక్కడ తోసుకుంటూ ఉంటారు కదా! అందుకే ఇలా పద్ధతిగా పెట్టారేమో రూల్స్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. ఇంకోటేమంటే ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసేవాళ్ళుంటారు కదండీ! ముందైతే గిరి ప్రదర్శన చేసి తర్వాత దర్శనానికొస్తారనమాట. మేము కూడా ముందు అలానే అనుకున్నాము. కానీ ఎండ చాలా ఉన్నిందండి. ఈ ఎండకు నడిచామంటే కష్టమైపోతది. లిఖిత్ కూడా ఉన్నాడు కదా! చిన్న పిల్లోడని చెప్పి మేమైతే ముందు దర్శనానికైతే వచ్చామనమాట. దర్శనం చేసుకున్నాక ప్రదర్శన చేద్దామని అనుకున్నాము. ఈవినింగ్ అలా స్టార్ట్ అవుదాం ప్రదర్శన కోసమని ముందైతే దర్శనంకొచ్చామనమాట. అలా ప్రదర్శన చేయాలంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ దాకా పడుతుందంట నడిచి వెళ్తే. అందుకని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందనమాట. కానీ మేము లోపలికైతే చాలా ఫాస్ట్‌గా వచ్చామనమాట. ఎలా అంటే మేము వచ్చే క్యూలో సడెన్‌గా వాళ్ళు వీఐపీ దర్శనంకెళ్ళే రూట్ ఉంటుంది కదా! ఆ రూట్‌లోకి పంపించేశారు మమ్మల్ని. అందుకని చాలా ఫాస్ట్‌గా లోపలికైతే వచ్చేసాము.
లోపలికి వచ్చేసాము. మాకు దర్శనం అయితే చాలా జరిగిందండి. ఏమంటే తిరుమలలో ఇక్కడ కూడా ఒక నిమిషం కూడా నిల్చొనివ్వరనమాట దేవుని దగ్గర. వెంటనే తోసేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా. కానీ చూసిన 30 సెకండ్స్ కూడా దర్శనం బాగా చేసుకున్నాం. దేవుడిని బాగా మనసారా దండం పెట్టేసుకున్నాము. ఇలా బయటికొచ్చాక ఇలా దీపాలు పెట్టేది ఉండిందండి. నెయ్యి దీపాలు. నేను మా ఆయన్ని ముందే అడిగినాననమాట. నేను నెయ్యి దీపాలు వెలిగించాలనుకుంటున్నాను దేవుని దగ్గర. తీసుకొని వెళ్దామా లోపలికంటే, అక్కడ అలాంటివేమి ఉండవు. లోపల అలో చేయరు అది ఇది అన్నాడు మా ఆయన అయితే. కానీ లోపలికొచ్చాక అందరూ పెడుతున్నారు దర్శనం అయ్యాక. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయా దీపాలు వీళ్ళకని చూస్తున్నాననమాట. కొంచెం ముందరే ఇక్కడ గుళ్ళోనే అమ్ముతూ ఉన్నారు దీపాలవన్నీ. నాకవి చూస్తూనే హ్యాపీగా అనిపిచ్చింది. వెంటనే అవి కొనుక్కున్నాను. కొనుక్కొని ముందైతే వెలిగిచ్చాననమాట. ఇలా అరుణాచలంలో ఇలా దీపాలు వెలిగిచ్చి ఏమన్నా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని చెప్పారు. అందుకోసమే వెలిగిచ్చాలని గట్టిగా అనుకున్నాను. అది కూడా జరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకైతే. ఇక నేనైతే నా మనసులో ఉన్న కోరికని దేవుడికి చెప్పేసి దండం పెట్టేసుకున్నాను. తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇక్కడైతే ప్రసాదాలు అమ్ముతూ ఉన్నారు. లడ్డు, పులిహోర అవన్నీ ఉన్నాయి. ఇంక పులిహోర అవన్నీ వద్దనుకున్నామనమాట. లడ్డు మాత్రమే తెచ్చుకున్నాము అక్కడ ప్రసాదము. అక్కడ టికెట్ తీసుకొని తెచ్చుకోవాలి. మేము దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇంక బయటికెళ్ళాలంటే చాలా దూరమే నడచాలంట. మేము చెప్పులైతే ఇంకో పక్క వదిలాము. దర్శనం వచ్చే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా! ఆ పక్క వదిలాము. మేము వెళ్ళేది మాత్రం బయటికి ఉచిత దర్శనం దారిలో వెళ్తూ ఉన్నాము. చెప్పాను కదా! దానికి దీనికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. నడిచేది చాలా ఉంటుందన్నమాట. ఇంకా దానికోసమే వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఏదైనా షార్ట్‌కట్ దొరుకుతుందేమో బయటికెళ్ళేదానికని చెప్పి. ఇంకా ఇక్కడ గోపురాలైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మేమైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా అలా వెళ్తూ ఉంటే మేము షార్ట్‌కట్ కోసం వెతుకుతున్నాం కదా! అలా వెళ్తూ ఉంటే ఒక షార్ట్‌కట్‌లో అయితే వెళ్ళామన్నమాట. అక్కడ లోపలికి వెళ్తే కోనేరు కనిపించింది. చాలా బాగున్నాయి నీళ్ళైతే. అంటే చాలా క్లీన్‌గా అనిపించింది కోనేరు కూడా. అంత బాగుంది. ఏమంటే కోనేరు లోపలికెళ్ళేదానికి ఇక్కడైతే ఎంట్రీ లేదండి. మొత్తం క్లోజ్ చేశారు. ఏమో మరి లోపల నీళ్ళు లోతు ఎక్కువ ఉందేమో మరి. లోపల ఎవరూ లేరు జనాలైతే. అసలు లోపలికి ఎంట్రీనే లేదంట. ఇంకా అలా అందుకని మేము బయట నుంచి చూసుకొని వీడియో తీసుకొని వెళ్తున్నామన్నమాట. ఇంకా ఆ రోజు ఎండ కూడా చాలానే ఉండిందండి. మా లక్కీ అయితే కాళ్ళు కాలిపోతున్నాయి, కాళ్ళు కాలుతున్నాయి అంటూనే ఉన్నాడు. కానీ అలానే నడుస్తున్నాడనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా! అందుకని ఇంకా అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. దారి వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా నేను మొన్న పోస్ట్ చేసిన బర్త్‌డే వ్లాగ్‌లో కొన్ని షేర్ చేసుకోవడం మర్చిపోయానండి. అదేమంటే ఇంకా మా పైన తమిళ్ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా! వాళ్ళైతే నాకు శారీ ఇచ్చారు. ఇంకా మా మామయ్య అయితే 2000 అమౌంట్ ఇచ్చాడు నా బర్త్‌డే గిఫ్ట్‌గా. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను. ఎందుకంటే అది చిన్న వ్లాగ్ అయిపోయింది. నేను చెప్పుకుంటూ పోతుంటే కొన్ని విషయాలైతే మర్చిపోయాను చెప్పడం. అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. ఎలాగోలా బయటకైతే వచ్చేసామండి మేము గుడి నుంచి. ఇంకా మా లక్కీ అయితే షాపింగ్ చేయాలి, బొమ్మలు తీసుకోవాలి అంటూనే ఉన్నాడు. ఇంకా బొమ్మలైతే తీసేసుకొని మళ్ళీ రూమ్‌కెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చామన్నమాట గుడి దగ్గరికి. నేను చెప్పాను కదా! గిరి ప్రదర్శన చేయాలని చెప్పాను కదా! దానికోసం అయితే గుడి దగ్గరకైతే వచ్చేసామండి. స్టార్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలంట. గుడి గోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మేమైతే 5:30, 6కి ఆ టైంలో గుడి దగ్గరికి వచ్చామన్నమాట. అప్పటికి జనాలు ఫుల్‌గా ఉన్నారు. మేబీ అప్పటి నుంచి అందరూ స్టార్ట్ చేస్తున్నారనుకుంటా ప్రదర్శన. అదే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అంటే ఇక్కడ స్టార్ట్ చేసేదానికి ఒక ప్లేస్ అనేది ఉంటుందండి. ఏమంటే ఇక్కడ చెప్పాను కదా! చాలా గోపురాలున్నాయి. నార్త్ గోపురం, ఈస్ట్ గోపురం, ఏదో సౌత్ గోపురం అలా ఉన్నాయన్నమాట. ఈస్ట్ గోపురం నుంచి స్టార్ట్ చేయాలంట. దానికోసమే అక్కడికెళ్తూ ఉన్నాము. ఇక్కడ ప్రదర్శన చేయడానికి బెస్ట్ టైం ఏమంటే ఇదే అనమాట. ఈవినింగ్ టైమే అండి. ఎందుకంటే చెప్పులు లేకుండా నడవాలి కదా! అంటే మధ్యాహ్నం అంటే కాళ్ళు కాలిపోతాయి ఎక్కువసేపు నడచాలన్నా కూడా. దానికోసమే ఇలా ఈవినింగ్ టైం 5:30కి అలా ఆ టైంలో స్టార్ట్ చేసామంటే నైట్ 11, 11:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. లేకుంటే నైట్ టైం నడిచే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి. లేకుంటే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మన వీలుని బట్టి అలా స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మళ్ళీ నేను పూలు తీసుకుంటూ ఉన్నాను మళ్ళీ పెట్టుకోవడానికి. ఇక్కడ పూలు చూస్తే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట.
మార్నింగ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు తీసుకొని పెట్టుకున్నాను గదా! మళ్ళీ ఇప్పుడు గూడా కొనుక్కొని పెట్టుకుంటున్నాననమాట. నా దగ్గర పిన్స్ లేవంటుంటే షాప్ వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పిన్స్ ఇచ్చి మరీ పెట్టుకోమంటున్నారనమాట. ఇక్కడ ప్రదర్శన స్టార్ట్ చేయాలంటే కర్పూరం వెలిగించి స్టార్ట్ చేస్తారనమాట. మేము కూడా అలా కర్పూరం కొనుక్కున్నాము. వెలిగించి స్టార్ట్ చేద్దామని చెప్పి. అది మన ఇష్టము. అక్కడ దీపాలు పెట్టైనా స్టార్ట్ చేయొచ్చు. ఇట్లా కర్పూరం పెట్టైనా స్టార్ట్ చేయొచ్చు. అది మన ఇష్టం అనమాట. మేమైతే జస్ట్ కర్పూరం పెట్టి దండం పెట్టేసుకొని స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ గోపురం దగ్గర అయితే లైట్స్ మొత్తం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అది ఎలా చేంజ్ అవుతుందని డౌట్ వచ్చింది మాకైతే. దీనికి ఆపోజిట్‌లో గోపురంకి ఆపోజిట్‌లో ఏదో ఫోకస్ లైట్స్ పెట్టారండి. ఆ లైట్స్ వల్ల అలా చేంజ్ అవుతూ ఉండిందనమాట. ఇక్కడ గోపురం చూడడానికి వీడియోలో చిన్నదిగా కనిపిస్తా ఉంది. కానీ చాలా పెద్ద గోపురం అండి అసలు ఇదే. ఇదే మొత్తం అన్ని గోపురంలో ఇదే పెద్దదంట. అసలు చాలా చాలా పెద్ద గోపురం అనమాట. ఇక్కడ అరుణాచలంలో ఉన్న గుడి చుట్టూ ఉన్న గోపురంలలో ప్రతి ఒక్క గోపురంకి ఒక్కొక్క స్టోరీ ఉందంట అండి. నాకైతే అవన్నీ ఏం తెలియదు. అందుకే మీతో ఏం షేర్ చేయడం లేదు ఇక్కడ. ఇక్కడ ఏదో దయ్యం గోపురం అని ఏదో దయ్యం గోపురం అంట. అది కూడా దయ్యం కట్టిందంట ఆ గోపురం. ఒక్క నైట్‌లోనే కట్టిందంట. ఏదో రకరకాల స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. దాని గురించి అయితే నాకు కరెక్ట్‌గా ఐడియా లేదనమాట. ఇక్కడ మేమైతే కర్పూరం వెలిగించేసి దండం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము నడచడం అయితే స్టార్ట్ చేసాము ఈ గోపురం నుంచే. మొత్తం ఇక్కడ 12 కిలోమీటర్స్ అని చెప్తున్నారు మొత్తము నడిచేది. కానీ మొత్తం 12 కన్నా ఎక్కువే ఉందంట. 14, 15 కిలోమీటర్స్ దాకా నడవాల్సి వస్తుందని చెప్పారనమాట. ఇంకా నాకైతే భయమైపోయింది. మా లక్కీతో నడుస్తామా, నడచలేమా, ఎలా ఉంటుందో ఏమో, అసలు వీడు కొంచెం దూరమే నడచలేడే అని అనుకుంటూ స్టార్ట్ చేయడం అయితే. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో అని స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ చిన్న పిల్లలకైతే ట్రాలీస్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. రెంట్‌కి తీసుకోవచ్చు. చిన్న పిల్లలు ఎక్కువ దూరం నడవలేరు కదా! అలాంటి పిల్లలకైతే ఇక్కడ ట్రాలీస్ అయితే రెంట్‌కి తీసుకోవచ్చనమాట. నేను మా ఆయనకి చెప్తే మా ఆయన వద్దన్నాడు. లక్కీ చిన్న పిల్లోడు కాదు, వద్దు వద్దు అంటున్నాడు. కానీ లక్కీ కన్నా పెద్ద పిల్లలే ఇక్కడ దీని మీద కూర్చొని వెళ్తున్నారనమాట. ఇక్కడ మనం నడిచి వెళ్ళే దారిలో అయితే 8 లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు అండి. ముందైతే ఇంద్రలింగం అయితే వస్తుందన్నమాట. ఇదైతే చిన్నగా ఉంది లోపల. లోపలికైతే మొబైల్ అలో లేదని చెప్పారు. అందుకే బయట మాత్రమే వీడియో తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాక ఇక్కడ రకరకాల పూలు కనిపించాయి. ఏదేదో కలర్ఫుల్‌గా కనిపించాయన్నమాట. దానికోసం మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. చూడ్డానికైతే చాలా బాగున్నాయి పూలన్నీ. చాలా ఫ్రెష్‌గా అన్నీ చాలా బాగున్నాయి. కలర్‌గా ఉన్నాయన్నమాట. దానికోసమే పర్మిషన్ అడిగి మరీ వీడియో తీసుకుంటున్నాము. ఇంకా అలా వెళ్తూ ఉంటే మా లక్కీ అయితే ఆకలి అంటున్నాడనమాట. ఇంకా ఒక ఫ్రూటీ తీసుకున్నాడక్కడ. ఇంకా ఇక్కడ బజ్జీలు, బోండాలు కనిపించింటే అవి తింటా అని చెప్పాడు. కానీ మళ్ళీ మేము తీసుకున్నాక వద్దు అంటే అదేదో మా కోసం తీసుకున్నట్లు మేమే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మేమైతే ఆకుకూర బోండా తీసుకున్నాము. చాలా బాగున్నాయి. ఇలా డైరెక్షన్ చూపించే బోర్డ్స్ అయితే కిలోమీటర్కి ఒక బోర్డ్ అయితే ఉంటుందండి. మనం ఎక్కడున్నామనేది ఆ బోర్డ్ చూపిస్తుంది అనమాట. అక్కడ దారిలో వెళ్తూ ఉంటే అమ్మవారి గుడి అయితే కనిపించిందండి. ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకొని మనంతకు మనమే దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయ కింద పెట్టేసి కాలుతో తొక్కేయాలన్నమాట. మన దిష్టి ఎంత పోతుందని ఇక్కడ నమ్మకము.
నేను దానికోసమే మా లక్కీని పిలుచుకొని వెళ్తూ ఉన్నాను నిమ్మకాయలు కొందామని చెప్పి. ఇక్కడైతే నిమ్మకాయలు 3 తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే మా లక్కీకి దిష్టి తీస్తూ ఉన్నాను. అంటే మా లక్కీ తొక్కలేడు కదా నిమ్మకాయ. అందుకే నేనే దిష్టి తీసి నేనే తొక్కుదామని పెడుతూ ఉన్నాననమాట. మా లక్కీ అయితే ఒప్పుకోలేదు అస్సలు. నేనే తొక్కాల నిమ్మకాయ అని చెప్తున్నాడు. చాలాసేపు ట్రై చేశాడు తొక్కాలి అని. కానీ ఎంతసేపటికి అది పగలడం లేదంట. అదే చెప్తూ ఉన్నాడు. ఇంక అది కాదని చెప్పి నేను ట్రై చేశాను లాస్ట్‌కి. మా లక్కీకి దిష్టి తీసిన నిమ్మకాయ అయితే ఒకసారికే తొక్కేసాను. బట్ నేను దిష్టి తీసుకున్న నిమ్మకాయ అయితే తొక్కలేకపోయానండి. అదేమో గట్టిగా ఉందేమో మరి తెలియదు. మా ఆయన అయితే నవ్వుతున్నాడు పక్కన. మీ ఇద్దరికి శక్తే లేదని చెప్పి. చాలా సేపే ట్రై చేశాను. గట్టిగా ఉంది నిమ్మకాయ అయితే. నా బలమంతా యూజ్ చేశాను. అస్సలు రావడమే లేదు. మా ఆయన అయితే పక్కన కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మా ఆయన ఇలా కాదులే అని చెప్పి టైం వేస్ట్ అవుతుంది మీ వల్ల అని చెప్పి మా ఆయన ఒక్కసారికి 2 నిమ్మకాయలు తొక్కేసాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక యమలింగం అయితే వస్తుందండి. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా లోపల వీడియో అలో లేదని చెప్పారనమాట. దానికోసం ఇక్కడ బయట మాత్రమే వీడియో తీసుకుంటున్నాము. ఇక్కడ మెయిన్ ఎక్కువ ఫారినర్స్ వస్తున్నారనమాట. ఫారినర్స్ కూడా అరుణాచలంలో ప్రదర్శన చేస్తూ ఉన్నారు 14 కిలోమీటర్స్. అది చూసి మేము షాక్ అయ్యామన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన పద్ధతులు పాటిస్తున్నారంటే అది చాలా గ్రేటే కదా. అది కూడా మన ట్రెడిషనల్ డ్రెస్ అంటే చుడిదారు ఇంకా పంచ కట్టుకోవడం అలాంటివన్నీ చేసి నడుస్తూ ఉన్నారు. అది చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే ఒక 2.5 కిలోమీటర్ దాకా నడిచామండి. ఇంకా మా లక్కీ అయితే ఏడుస్తున్నాడు. కాళ్ళు నొప్పులు అవుతున్నాయి, నేను నడవలేనని చెప్పి. ఇంకా ఇలా కాదులే అని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడనమాట మా ఆయన. గూగుల్‌లో సెర్చ్ చేస్తే స్కూటీ రెంట్‌కి తీసుకోవచ్చు అని ఉందనమాట. అప్పటికప్పుడు స్కూటీ వాళ్ళకి ఫోన్ చేసి స్కూటీ అయితే రెంట్‌కి తీసుకున్నాము 1 డేకి. అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు టైం ఉంటుంది. కానీ మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూనే మేము స్టార్ట్ అవ్వాలి బెంగుళూరుకి. అందుకు అంతవరకు అయితే మేము రెంట్‌కి తీసుకున్నాం స్కూటీనైతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలాంటివి కాంప్రమైజ్ అవ్వక తప్పదు కదా. అందుకు ఇంక స్కూటీ రెంట్‌కి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. గూగుల్‌లో వాళ్ళు ఇచ్చిన నెంబర్‌కి కాల్ చేసింటే స్కూటీ వాళ్ళే మేమున్న ప్లేస్‌కైతే స్కూటీ తెచ్చిచ్చారు. ఇంక మిగతా ప్లేసెస్ అన్నీ స్కూటీలో వెళ్ళి కవర్ చేసాము. ఇంకా మా లక్కీ కోసం తప్పలేదండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అది మేము ముందనుకుంది నడిచి అన్నీ చూడాలని కదా. నడిచి మొత్తం ప్రదర్శన చేయాలనుకున్నాము. కానీ అది ఎందుకో ఇంకోటయిందనమాట. పర్లేదు, దేవుడికి అన్నీ అర్థమవుతాయి అనుకుంటున్నాను. నా పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలాంటివి మామూలే కదా. ఇంకా అలా స్కూటీలో అయితే అన్నీ కవర్ చేశామన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే 1.5 కిలోమీటర్‌కి ఒక టెంపుల్ అయితే వస్తూనే ఉందండి. ఇందాకైతే యమలింగం అయిపోయింది. నైరుతి లింగం చూసాము. ఇంక ఇప్పుడైతే మేము సూర్యలింగం టెంపుల్‌లోకైతే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ప్రతి ఒక్క చోట జనాలైతే ఉండనే ఉన్నారనమాట నడిచి వచ్చేవాళ్ళు. అంటే అంత దూరం నడుస్తున్నారంటే వాళ్ళు గ్రేటే అనిపించింది. మేము కొంచెం దూరం కూడా మా లక్కీతో అవ్వలేదే అనిపించింది నాకైతే. ఇక్కడైతే ఒక లింగాలన్నీ అమ్ముతూ ఉన్నారండి. ఇక్కడ స్ఫటికలింగం అంటారు కదా, వైట్ కలర్‌లో వస్తుంది. అది తీసుకుందామని చూస్తుంటే మా ఆయన అయితే వద్దు, ఆల్రెడీ మన ఇంట్లో లింగం ఉంది కదా, అది వద్దని చెప్పాడనమాట. దానికోసం అక్కడ ఏం తీసుకోలేదు. కానీ నడవడానికి అంత టైం పడుతూ ఉంటే మధ్య మధ్యలో రోడ్లో అయితే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయండి. కానీ అంత కష్టంగా నడవడానికి అంత కష్టంగా ఉంటే ఇక్కడైతే కొంతమందిని చూసానన్నమాట. అంగ ప్రదర్శన అంటారు కదా, మొత్తం బాడీ అంతా అంటే ఇట్లా దొర్లుకొని మొత్తం వెళ్ళడము అది చేస్తున్నారనమాట కొంతమంది. అది చూసి షాక్ అయిపోయాం మేమైతే. అసలు అంత దూరం 15 కిలోమీటర్స్ దాకా అలా చేయాలంటే ఎంత కష్టమో కదా. అసలు వాళ్ళు ఏం దండం పెట్టుకున్నారో వాళ్ళ కోరికలు ఏమో తెలియదు, కానీ ఆ దేవుడికే తెలియాలి. మరి ఎంత గ్రేట్ అనిపించిందో వాళ్ళని చూసి నాకైతే. ఇంకా మేమైతే నెక్స్ట్ వరుణలింగం టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఒక చిన్న కుక్కపిల్ల ఉన్నిందనమాట. ఇంకా తర్వాత వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ప్రతి ఒక్క చోట
కొన్ని స్టాల్స్ అయితే పెట్టున్నారండి. మొత్తం ఫుడ్ స్టాల్స్ అని, మజ్జిగ అని, అది మధ్య మధ్యలో అన్నీ పెట్టున్నారనమాట. మార్నింగ్ టైమ్స్ అయితే మేబీ ఎక్కువ ఉండొచ్చేమో. ఇప్పుడు నైట్ టైం కదా! కొంచెం తక్కువే స్టాల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు టీ, కాఫీ అలాంటివి మధ్య మధ్యలో పెట్టు ఉన్నారు. ఇక్కడ ఇంకోటేమంటే నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్తున్నారు. మనం అంత దూరం నడవలేము అన్నప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒక ఆటోని మాట్లాడేసుకున్నామంటే ఇక్కడ అన్ని టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. మేము ఒకటి ఆటో మాట్లాడి చూసాము. మేము లక్కీ నడవలేనన్నప్పుడు ఒక ఆటో కూడా మాట్లాడుకున్నాము. వాళ్ళైతే 900 దాకా చెప్పారనమాట. దానికోసమే మేము గూగుల్‌లో సెర్చ్ చేసి ఇలా స్కూటీ రెంట్‌కి తీసుకున్నామనమాట. ఇంక తర్వాత చంద్రలింగం దగ్గరకైతే వచ్చామండి. ఇంకా మాకైతే ఫుల్ ఆకలవుతూ ఉండింది. అప్పటికే టైము 9:30 అలా అయింది. ఫస్ట్ అయితే తిందామని మళ్ళీ క్లోజ్ అయిపోతాయేమో హోటల్స్ అని చెప్పి ముందైతే తినడానికెళ్తున్నామనమాట. ఇక్కడైతే చపాతీ, పరోటా, ఊతప్పం అని, దోస, ఇంకా ఇడ్లీ అవన్నీ ఉన్నాయన్నమాట. పూరి అడిగితే పూరి లేదని చెప్పారు. మా లక్కీ కోసం తీసుకుందామని చూస్తే, అంటే మా లక్కీ పూరి తింటాడు కదా అని. కానీ మా లక్కీని అడుగుతూ ఏం వద్దంటున్నాడనమాట. నాకు ఆకలే లేదు. నేను రూమ్‌కెళ్ళాక తింటా అంటున్నాడు. అందుకే మా లక్కీ కోసం అయితే ఏం చెప్పలేదు. ముందైతే మేము ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పుకున్నాము. ఫస్ట్ అది టేస్ట్ చేసి తర్వాత మళ్ళీ చెప్దాం వేరే ఫుడ్ అని చెప్పి ముందైతే ఇడ్లీ చెప్పామనమాట. ఇక్కడ ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కదా తమిళనాడు సైడు. వీళ్ళిక్కడ ఇడ్లీలోకి 3 రకాల చట్నీలైతే వేశారండి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉండిందనమాట. రెడ్ కలర్ చట్నీ వచ్చేసి టమాటా ఆనియన్ చట్నీ అంట. నేను అడిగిన వాటి తెలుసుకున్నాను వాళ్ళతో. తర్వాత మళ్ళీ ఒక దోస చెప్పుకున్నాం. ఆ దోస అయితే పెద్దగా వచ్చింది మసాలా దోస. అది తీసుకున్నాము. ఇంక మా లక్కీ కోసం అయితే ఒక దోస పార్సెల్ తీసుకున్నాము. ఇక్కడ వాళ్ళు రవ్వ దోస వేస్తూ ఉంటే మా ఆయన వీడియో తీస్తూ ఉన్నాడు. అది చాలా పతలా వేస్తున్నారు. మొత్తం వాటరే ఉంది. అది ఎలా వస్తుందా అని చూస్తూ ఉన్నాము. కానీ అది భలే ఈజీగా వచ్చేసిందనమాట. పేపర్ లాగానే ఉంది చూడ్డానికి దోస అయితే అది. ఇంకా కాఫీ అయినా, టీ అయినా తాగుదాం అనుకుంటే కాఫీ ఉందని చెప్పారు. అది కూడా ఫిల్టర్ కాఫీనే ఉందని చెప్పారనమాట. మా ఆయనకైతే ఫిల్టర్ కాఫీ అంతగా నచ్చదనమాట. బ్రూ కాఫీనే నచ్చుతూ ఉంటది. అందుకే అక్కడ కాఫీ ఏం తాగలేదు. ఇందాక చూసారా మా లక్కీ అయితే ఏదో జెమ్స్‌దంట. అది కొనుక్కున్నాడు. ఇక్కడ చూస్తున్నారా వాళ్ళు ఎంత ఈజీగా తీస్తున్నారు ఆ దోసనైతే. అసలు ఎంత పతలా ఉందంటే అసలు మనం వేస్తే అలా వస్తుందా రాదా అని అనుకుంటూ ఉన్నాను నేనైతే. అంత ఈజీగా వచ్చేస్తాందది. అక్కడైతే ఫుడ్ తినేసాము. తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. తర్వాత కుబేరలింగం దగ్గరకైతే వచ్చామండి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ బయట వరకే చూపిస్తున్నాను మీకైతే. ఎందుకంటే లోపల వీడియో అలో లేదని చెప్పాను కదా! ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. ఇక్కడ తర్వాత ఈశాన్య లింగం దగ్గరకైతే వచ్చేసామండి. టైము 9. ఇక్కడ అయితే గుడి క్లోజ్ చేసేసారండి. అప్పటికే 9:40 అలా అయిందనమాట టైం అయితే. ఇక్కడ 9:30కే మొత్తం టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారంట. మామూలుగా నైట్ నడిచే వాళ్ళకైతే ఇంకా దర్శనం చేసుకోవాలంటే బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మేము కూడా బయట నుంచి దర్శనం చూసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్‌లో అయితే మోక్ష మార్గం అని ఒకటి వస్తుందండి. అది చాలామంది యూట్యూబ్‌లో పెడుతూ ఉంటారు కదా! అక్కడ ఒక చిన్న గుహలాగా చిన్నది ఉంటుంది. అందులో మనం దూరి వెళ్తే ఏదో మంచిదని చెప్తూ ఉంటారు కదా! అక్కడికెళ్ళాము. కానీ ఏమైందంటే చాలా పెద్ద క్యూ ఉండిందనమాట. అందుకే అక్కడ లోపలికెళ్ళలేదనమాట. కానీ చాలామంది దాని లోపల నుంచి బయటకొస్తూ ఉన్నారు మోక్ష మార్గం నుంచి. నేను వెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడికి లోపలికి ఎంటర్ అయ్యామంటే మాక్సిమం అంటే ఒక గంట పైనే పడుతుంది. అంత పెద్ద క్యూ ఉండింది. ఇంకా మేమైతే అలా మొత్తం అన్నీ దర్శనం చేసేసుకొని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చేసామనమాట. మేము వెళ్ళేటప్పుడైతే ఇక్కడ మొత్తం ఫుల్ రష్ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు అసలు ఎవరు లేరండి. ఒకరో ఇద్దరో ఉన్నారు. అన్నీ షాప్స్ మాత్రమే ఉన్నాయి. ఈ షాప్స్ అయితే మొత్తం నైట్ కూడా ఉంటాయంట. నైట్ కూడా ఓపెన్‌లోనే ఉంటాయంట. ఎందుకంటే ఇక్కడ మొత్తము ఏ టైంలో అయినా నడిచే వాళ్ళు స్టార్ట్ అవుతూ ఉంటారు కదా! నడవడం అనేది. అందుకే ఇక్కడ షాప్స్ అయితే ఎప్పుడు ఓపెన్‌లోనే ఉంటాయంట. ఇక్కడ చూస్తే నాకు అన్ని రకరకాల ముగ్గురాళ్ళు కనిపించాయన్నమాట. అవి చూస్తే తీసుకోవాలనిపించింది. కానీ మేముండే ఇంట్లో
బయట దాంతో ముగ్గు వేయడం కుదరదనమాట. అసలు టైల్స్ మీద అసలు కనిపించదు వేసినా కూడా. అన్ని పెద్ద పెద్ద ముగ్గు రాళ్ళు, ఇంకా ఎర్రమట్టి అంటారు కదా! ఎర్రమట్టితో బార్డర్ ఏస్తూ ఉంటారు. అవన్నీ చూశాను. కానీ ఏం తీసుకోలేదు. ఎందుకంటే మేము చెప్పాను కదా! ఆ టైల్స్ మీద ఏం వేసినా కనిపించవని చెప్పి. అందుకని ఏం తీసుకోలేదు. ఇంకా మా షాపింగ్ అయితే మధ్యాహ్నంగానే అయిపోయిందండి. దర్శనం అయిపోతేనే బయటికొచ్చినాం కదా! అప్పుడే మా లక్కీ అయితే కొన్ని బొమ్మలు తీసుకున్నాడు. అవన్నీ షాపింగ్ అయిపోయాయి. అందుకే ఇప్పుడేం షాపింగ్ చేయలేదు. ఊరికే చూసుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. అలా మా దర్శనము ఇంకా ప్రదర్శన అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడైతే స్టార్ట్ చేశామో నడవడము అక్కడికే మళ్ళీ వచ్చేసి దండం పెట్టేసుకుంటున్నాము. మేము ఈ గుడి దగ్గరికి వచ్చేసరికి నైట్ 10:30 అలా అయిందనమాట. అప్పుడు కూడా స్టార్ట్ అవుతున్నారనమాట నడిచేవాళ్ళు. అక్కడ దండం పెట్టేసుకొని స్టార్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయి రమణ మహర్షి ఆశ్రమంకైతే వచ్చామండి. ఇదొచ్చేసి మా రూమ్‌కి కొంచెం దగ్గరలోనే ఉందనమాట. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉండింది. అందుకే ఫస్ట్ అయితే టిఫిన్ కూడా తినకుండా ఇక్కడికొచ్చేసాము. మళ్ళీ ఇది క్లోజ్ చేస్తారంట 11:30 లోపే. ఇక్కడ లోపలికొచ్చి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. ఎక్కువ ఫారినర్స్ ఉన్నారనమాట. అందరూ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. లోపలైతే వీడియో అలో లేదండి. అందుకే లోపల చూపియడం లేదు. ఇక్కడ కూడా కొంచెం మాత్రమే వీడియో తీశాను. ఇక్కడ మొత్తం చుట్టూ అన్ని చెట్లు భలే ఉండింది లోపలైతే. చాలా ప్రశాంతంగా అసలు సౌండ్ అనేదే లేదు లోపలైతే. అంత సైలెంట్‌గా ఉండింది. ఇంకా లోపలైతే రమణ మహర్షి సమాధి, ఇంకా ఆయన కూర్చున్న ప్లేసు, ఆయన చనిపోయిన ప్లేసు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆపోజిట్‌లో పెద్దగా ఆయన సమాధి అక్కడే ఉందన్నమాట. అందరూ అక్కడైతే పూజ చేస్తూ ఉన్నారు. మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. అసలు సౌండ్ అనేదే లేదండి. అంత ప్రశాంతంగా ఉంది లోపలైతే. ఇంకా మేమైతే అక్కడ ఒక 10 మినిట్స్ దాకా కూర్చొని తర్వాత కొన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట చూడాల్సినేటివి. అక్కడ చూసేసి ఇంకా బయటకెళ్తూ ఉంటే ఇక్కడ పికాక్స్ కనిపించాయి, నెమలులు. అవి చూస్తే భలే ముద్దుగా అనిపించింది. తర్వాత మా హోటల్‌కైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మళ్ళీ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉండింది. ఇంక అక్కడ పెట్టిచ్చేసుకొని తింటూ ఉన్నాము. ఇంకా ఈసారి మెనూ అయితే ఏం చేంజ్ అవ్వలేదండి. మేము నిన్న ఏమేమి తిన్నామో సేమ్ అవే కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉండిందనమాట. నిన్న మేమొచ్చినప్పుడేమో పూరి, వడ ఖాళీ అయినింది కదా! కానీ ఈసారి కరెక్ట్‌గా పూరి, వడ అవన్నీ ఉన్నాయన్నమాట. మా లక్కీ కోసం అవన్నీ పెట్టించుకొనొచ్చాను. ఇంకా మేమైతే టిఫిన్ తినేసాము. తర్వాత కాఫీ చెప్పుకున్నామన్నమాట. ఈసారి నేను కూడా కాఫీ చెప్పాను. నిన్న టీ తాగాను కదా అని కాఫీ చెప్పుకున్నాను. ఇంకా మా ఆయన అయితే అసలు చేంజ్ అవ్వడనమాట. ఎప్పుడు కాఫీ, కాఫీ అంటూనే ఉంటాడు. నేను మాత్రమే ఎక్కడికెళ్ళినా కాఫీ అయినా, టీ అయినా రెండిట్లో ఏదో ఒకటి తాగుతూనే ఉంటాను. చేంజ్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా మేమైతే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినేసి మళ్ళీ బయటికెళ్తున్నామండి. ఇక్కడ ఒక అమ్మవారి గుడి అయితే ఉందన్నమాట. మా ఆయన చెప్పాడు. మా ఆయన అయితే ఇది థర్డ్ టైం రావడము. ఫస్ట్ టైం అయితే మా ఆయన, మా మామయ్య వచ్చిన్నారు. సెకండ్ టైం అయితే మా ఆయన వాళ్ళ సార్ వచ్చిన్నారనమాట. జర్మనీ నుంచి వచ్చిన్నారు కదా! అప్పుడు ఇక్కడికి వచ్చిన్నారంట. తర్వాత ఈ థర్డ్ టైం ఇక్కడికి అరుణాచలం రావడం మా ఆయన. ఇది నేనైతే ఫస్ట్ టైం రావడము. అందుకే మా ఆయనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో కొంచెం ఐడియా ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉందంట. అక్కడికి వెళ్తూ ఉన్నాము. మా ఆయన ముందే చెప్పాడు అమ్మవారి టెంపుల్ అయితే ఉందక్కడ. కానీ కొంచెం భయంగా అనిపిస్తది. నువ్వు భయపడతావేమో అన్నాడు. అలాంటిదేం లేదులే వెళ్దాం పా అని చెప్పి అక్కడికి వెళ్తున్నామన్నమాట. ఈ టెంపుల్ అయితే కొంచెం కొండపైన ఉంటుందండి. ఇంకెలాగో స్కూటీ రెంట్‌కి తీసుకున్నాం కదా! ఇంకా ఆ స్కూటీలోనే వెళ్తూ ఉన్నామన్నమాట. మాకు రూట్ అయితే కరెక్ట్‌గా తెలీదు. ఫస్ట్ వేరే రూట్‌లో వెళ్ళాము. అది రాంగ్ రూట్ అని తెలిసి మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా గుడి బయట కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఈ అమ్మవారు అయితే గ్రీన్ కలర్‌లో ఉంటుందంట లోపల. అందుకే ఇక్కడ బయట అయితే గ్రీన్ కలర్ కుంకుమ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఈ గుడి చుట్టుప్రక్కల అయితే ఒక ఇల్లు కూడా ఉండదంట అండి. నైట్ టైమ్స్ ఇక్కడ చాలా భయంగా ఉంటుందంట. ఏమంటే లోపల కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి.
అమ్మవారి విగ్రహాలు కొన్ని కొన్ని విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. అవి రాత్రి పూట్ల లేచి సౌండ్ చేస్తాయంట. అదేదో కథ స్టోరీ ఉంది. నాకు కరెక్ట్‌గా తెలీదు. మీరే చూస్తారు కదా లోపలికెళ్ళాక. అక్కడ ఆ విగ్రహాలైతే సౌండ్ చేస్తాయంట. అందుకే ఇక్కడ చుట్టుప్రక్కల ఎవరు ఉండరంట. ఇక్కడ లోపలికొస్తూనే ఒక చిన్న పిల్లి కనిపించిందండి. అది చూస్తే ఎంత చిన్నగా ఉందంటే, మా లక్కీ వెనకాల పడుతుందనమాట. దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నారా ఇందాక చెప్పాను కదా! ఒక చిన్న స్టోరీలాగా వాళ్ళే అనమాట వీళ్ళు. వీళ్ళే నైట్ టైము ఏదో సౌండ్ చేస్తారంట. ఏదో కరెక్ట్‌గా నాకు స్టోరీ అయితే తెలియదండి. నాకు కొంచెం తెలిసిందే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడడానికి మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ, డైరెక్ట్‌గా చూస్తే వాళ్ళు నిజంగానే అక్కడ కూర్చొని ఉన్నట్లు కనిపిస్తుందనమాట. అలా ఉన్నారు విగ్రహాలైతే. అంటే అంత పెద్ద పెద్దగా కళ్ళు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చిన్న పిల్ల నాన్న భయపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు అమ్మవారైతే గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇక్కడ నేను డైరెక్ట్‌గా అమ్మవారిని చూసేసరికి కొంచెం నాకు భయమేసింది. ఎందుకంటే అమ్మవారు ఏదో మన పక్కే చూస్తున్నట్టు అనిపించిందనమాట డైరెక్ట్‌గా. అదేదో రియల్‌గా అమ్మవారు అక్కడే కూర్చున్నట్లు, అదేదో విగ్రహంలా కనిపియలేదు. డైరెక్ట్ అమ్మవారిని చూస్తున్నట్లే కనిపించింది. ఏదో నాకు గూస్ బంప్స్ వచ్చినట్లు అదేదో అనిపించింది నాకైతే. ఇంకా లోపల అమ్మవారి గుడిలో అయితే వీడియో అలో లేదండి. కానీ కొంచెం బయట మాత్రమే వీడియో తీసామన్నమాట. ఇంకా మేమైతే ఈ టెంపుల్ నుంచి రూమ్‌కెళ్ళేసి రెడీ అయిపోయి, మేమైతే ఇంకా ఆ స్కూటీలోనే బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయామన్నమాట. ఆ స్కూటీ వాళ్ళకి ఫోన్ చేసి బస్ స్టాండ్‌కి రమ్మని చెప్పి ఆ స్కూటీ ఇచ్చేసి, మేము బెంగుళూరుకి వెళ్ళాల్సిన బస్ అయితే ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అదంతా వీడియో తీయలేదండి. అప్పటికి లేట్ అయిపోయిందని ఫాస్ట్‌గా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆ రోజైతే మా బస్సు 12:40కి అని చెప్పారనమాట. దానికంటే ముందు 1 అవర్ ముందే మేము బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు కూడా బస్ స్టాండ్‌లో ఫుల్ రష్ ఉన్నారండి. అంత జనాలున్నారు. అందుకే వీడియో తీయడం కుదరలేదనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.